హాయ్ వివర్స్, వెల్కమ్ టు డిఎంఆర్ స్టడీస్. ఇంతకుముందు మనము సైకాలజీకి సంబంధించి ఆర్టీఈ 2009కి సంబంధించి పార్ట్ 1కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి ప్రస్తావించుకున్నాము. ఇప్పుడు మనము ఆర్టీఈ 2009కి సంబంధించి పార్ట్ 2లో అన్ని బిట్స్ కవర్ చేసే విధంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి బిట్గా తీసుకున్నట్లయితే క్యాపిటేషన్ రుసుమునకు చెందనిది ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకున్నట్లయితే 1 బడి ప్రకటించిన రుసుము, 2 వివిధ రూపాలలో ఇచ్చే చందా, 3 ఇతర చెల్లింపులు, 4 విరాళాలు. దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 1 బడి ప్రకటించిన రుసుము అనేటువంటిది క్యాపిటేషన్ రుసుమునకు చెందినదిగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే క్యాపిటేషన్ రుసుము అంటే అర్థం ఏంటంటే బడి ప్రకటించిన రుసుము కాకుండా ఇతర రూపాల్లో వచ్చే చందాలు కావచ్చు, విరాళాలు కావచ్చు, చెల్లింపులు కావచ్చు, వీటన్నిటిని కలిపి క్యాపిటేషన్ రుసుము అంటారు. అయితే బడి ప్రకటించిన రుసుము మాత్రం క్యాపిటేషన్ రుసుము కిందకి రాదు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి 1 సరైన సమాధానం అనేటువంటిది 1 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఏ బడిలోనైనా ప్రవేశానికి గాను బాలల వద్ద నుంచి క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే ఎంత జరిమానా విధించవచ్చు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 వసూలు చేసిన దానికి 5 రెట్లు, 2 వసూలు చేసిన దానికి 10 రెట్లు, 3 వసూలు చేసిన దానికి 8 రెట్లు, 4 వసూలు చేసిన దానికి 2 రెట్లు. దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2. అంటే బడిలో ప్రవేశానికి గాను బాలల వద్ద నుంచి క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే ఎంత జరిమానా విధించడానికి అవకాశం ఉంటుందంటే వసూలు చేసిన దానికి 10 రెట్లు జరిమానా విధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2కు సరైన సమాధానం 2 అని మాత్రం గమనించాలి. అయితే ఇంకొక విషయం ఏమిటంటే 4వ అధ్యాయము సెక్షన్ 13 బడిలో ప్రవేశానికి ఎంపిక విధానము క్యాపిటేషన్ రుసుము ఉండకూడదు అని చెప్పి తెలియజేసే అధ్యాయం 4 సెక్షన్ 13 అనేటువంటి తెలియజేస్తుంది అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము ఏ బడిలోనైనా ప్రవేశానికి గాను బాలలు లేదా బాలికను ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటి తప్పుకు ఎంత జరిమానా విధిస్తారు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 10,000, 2 15,000, 3 20,000, 4 25,000. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 అన్నమాట. అంటే 25,000 జరిమానా విధిస్తారు. ఆ తర్వాత ప్రతిసారి చేసే తప్పుకు 50,000 రూపాయల జరిమానా విధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 3కు సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, వయస్సు ధృవీకరణ పత్రం లేదన్న కారణంగా బడిలో ప్రవేశం తిరస్కరించకూడదు అని తెలిపే ఆర్టీఈ యాక్ట్ 2009 యొక్క అధ్యాయం ఏమిటి? సెక్షన్ ఏది? దీనికి సరైన సమాధానం గుర్తించండి. 1 4వ అధ్యాయము సెక్షన్ 18, 2 4వ అధ్యాయము సెక్షన్ 17, 3 4వ అధ్యాయము సెక్షన్ 13, 4 4వ అధ్యాయము సెక్షన్ 14. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4వ అధ్యాయము సెక్షన్ 14 అనేటువంటి తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే జనన మరణ వివాహాల నమోదు చట్టం 1886లోని అంశాలకు అనుగుణంగా జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం ఆధారంగా ప్రాథమిక విద్యలో ప్రవేశానికి బాలుడు లేదా బాలిక వయసును నిర్ధారిస్తారు అనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? నెక్స్ట్, విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి అని ఏ అధ్యాయము సెక్షన్ తెలుపుతుంది?
ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 4వ అధ్యాయము సెక్షన్ 18, 2 4వ అధ్యాయము సెక్షన్ 17, 3 4వ అధ్యాయము సెక్షన్ 13, 4 4వ అధ్యాయము సెక్షన్ 15. దీనికి సరైన సమాధానాన్ని గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4వ అధ్యాయము సెక్షన్ 15 అనేటువంటి సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే పాఠశాల సాధారణ గడువు జూన్ 12వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉంటుంది. సాధారణ గడువు పూర్తయిన తర్వాత ప్రవేశం పొందిన బాలలు సంబంధిత ప్రభుత్వం సిఫార్సు చేసిన విధంగా తమ చదువును పూర్తి చేయాలనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్యకు బడుల బాధ్యత పరిధిని తెలిపే ఆర్టీ యాక్ట్ 2009 యొక్క అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 4వ అధ్యాయము సెక్షన్ 11, 2 4వ అధ్యాయము సెక్షన్ 12, 3 4వ అధ్యాయము సెక్షన్ 13, 4 4వ అధ్యాయము సెక్షన్ 15. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2 4వ అధ్యాయము సెక్షన్ 12 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ప్రైవేటు పాఠశాలలో ఎంత శాతం మందికి ఉచిత విద్యను అందించాలని విద్యా హక్కు చట్టం 2009 పేర్కొంటుంది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 23%, 2 33%, 3 25%, 4 35%. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 25% ప్రైవేట్ పాఠశాలలు ఉచిత విద్యను అందించాలని చెప్పి ఆర్టీ యాక్ట్ 2009 పేర్కొంటుందన్నమాట. అయితే ఈ 25%లో షెడ్యూల్ కులాల వారికి 10%, అలాగే 60,000 లోపు ఆదాయం వార్షిక ఆదాయం గల సంరక్షణ పిల్లలు అంటే బీసీలకి 6%, అలాగే షెడ్యూల్ తెగలకు 4%, అలాగే హెచ్ఐవి మరియు అనాథ పిల్లలకు 5% ప్రవేశం కల్పించాలి. 25% అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి 7 సరైన సమాధానం ఏమిటి? 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, మా పాఠశాల అభివృద్ధిలో ప్రధానమంత్రి సంతకం కన్నా నా సంతకం చాలా విలువైనది అన్నాడు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము అతను ఎవరై ఉంటారు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 ప్రధాన ఉపాధ్యాయుడు, 2 డిఈఓ, 3 కలెక్టర్, 4 ఎస్ఎంసి చైర్మన్. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 ఎస్ఎంసి చైర్మన్. 4వ అధ్యాయము సెక్షన్ 21 పాఠశాల యాజమాన్య కమిటీ ఏర్పాటు గురించి తెలుపుతుంది అనే విషయాన్ని గమనించండి. ఓకేనా? నెక్స్ట్, నేను గుర్తింపు లేని పాఠశాలను నడిపితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము నాకు డిఈఓ జరిమానా విధించారు. అయినా కూడా నేను 8 రోజులు పాఠశాల నడిపాను. అయితే నాకు మొత్తం ఎంత జరిమానా విధిస్తారు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 1,00,000, 2 80,000, 3 2,00,000, 4 1,80,000. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4,80,000 రూపాయలు విధిస్తారు అని మాత్రం గుర్తించాలి. అంటే మొదటిసారి 1,00,000 విధిస్తారు, తర్వాత రోజుకు 10,000 విధిస్తారు. అంటే మొట్టమొదటిసారి గుర్తింపు లేకపోతే 1,00,000 విధిస్తారు. ఇంకా ఒక్క రోజుకి 10,000 కింద ఇక్కడ 8 రోజులు నడిపాను కాబట్టి మొత్తం 80,000 అంటే 1,80,000 రూపాయలు జరిమానా విధిస్తారు. కాబట్టి 9కి సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం. అయితే దీని గురించి ప్రస్తావించే అధ్యాయం 4వ అధ్యాయము సెక్షన్ అనేటువంటి 18 ప్రకారము పాఠశాల గుర్తింపు అవసరమైన విషయాన్ని మనము గమనించాలి. నెక్స్ట్, టీచర్ నన్ను శారీరకంగా దండిస్తే ఆర్టీ యాక్ట్ 2009 ద్వారా అరెస్టు చేపిస్తాను అని పాఠశాల విద్యార్థి అన్నాడు. అది ఏ సెక్షన్కి సంబంధించింది? ఇక్కడ ఆప్షన్ తీసుకుంటే 1 21, 2 19వ సెక్షను, 3 17వ సెక్షను, 4 20వ సెక్షను. దీనికి సరైన సమాధానం గుర్తించండి.
దీనికి సరైన సమాధానం 3. 17వ సెక్షన్ ప్రకారము టీచర్ దండిస్తే అతను అరెస్ట్ చేపిస్తా అని చెప్పి విద్యార్థి చెప్పడం జరుగుతుంది. అది తెలియజేసే సెక్షన్ ఏమిటంటే 17వ సెక్షన్. కాబట్టి దీనికి సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, అంగవైకల్యంతో బాధపడుతున్న బాలలందరికీ అంటే వికలాంగులకి వాళ్ళకు కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంటుంది అని తెలిపే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏమిటి? దీనికి సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ కానీ గుర్తుపెట్టుకున్నట్లయితే 1వ అధ్యాయము సెక్షన్ 1, 2 1వ అధ్యాయము సెక్షన్ 2, 3 2వ అధ్యాయము సెక్షన్ 3, 4 2వ అధ్యాయము సెక్షన్ 4. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 2వ అధ్యాయము సెక్షన్ 3 అనేటువంటి తెలుపుతుంది. అంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే సమాన అవకాశాలు సంరక్షణ పూర్తి భాగస్వామ్య చట్టము 1996లోనే సెక్షన్ 2 క్లాజ్ 1 ప్రకారము వైకల్యంతో బాధపడుతున్న బాలలందరికీ కూడా ఉచిత ప్రాథమిక విద్య పొందే హక్కు ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్, 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కు ఉంటుంది. దీనికోసం ఎటువంటి చెల్లింపులు చేయవలసిన అవసరం లేదు అని తెలిపే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏది? దీనికి సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1వ అధ్యాయము సెక్షన్ 1, 2 1వ అధ్యాయము సెక్షన్ 2, 3 2వ అధ్యాయము సెక్షన్ 3, 4 2వ అధ్యాయము సెక్షన్ 4. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 2వ అధ్యాయము సెక్షన్ 3 అనేటువంటి తెలియజేస్తుంది. నెక్స్ట్, బాలలు 14 ఏళ్ళు నిండినప్పటికీ ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసే వరకు ఉచిత విద్యను పూర్తి చేసే హక్కు ఉంటుంది. ఆ విద్యార్థులకు శిక్షణా కాల వ్యవధి కనీసం 3 నెలలు, గరిష్టంగా 2 ఏళ్ల వరకు ఉండవచ్చు. అంటే విద్యార్థులకు శిక్షణా కాల వ్యవధి కనీసం 3 నెలలు, గరిష్ట 2000 వరకు ఉండవచ్చు అని తెలిపే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1వ అధ్యాయము సెక్షన్ 1, 2 1వ అధ్యాయము సెక్షన్ 2, 3 2వ అధ్యాయము సెక్షన్ 3, 4 2వ అధ్యాయము సెక్షన్ 4. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 2వ అధ్యాయము సెక్షన్ 4 అనేటువంటి తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్, విద్యార్థి ఏ సమయంలోనైనా బదిలీ కోరే హక్కు ఉంది. బదిలీ పత్రం ఇవ్వడంలో ఆలస్యం చేయరాదు. బదిలీ పత్రం లేదని ప్రవేశం నిలపరాదు అని తెలిపే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏమిటి ఆర్టీ యాక్ట్ ప్రకారం? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 2వ అధ్యాయము సెక్షన్ 7, 2 2వ అధ్యాయము సెక్షన్ 5, 3 2వ అధ్యాయము సెక్షన్ 3, 4 2వ అధ్యాయము సెక్షన్ 4. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2 2వ అధ్యాయము సెక్షన్ 5 అనేటువంటి తెలియజేస్తుంది. నెక్స్ట్, ఒక బడిలో ప్రాథమిక విద్యను పూర్తి చేసే సదుపాయం లేకపోయినా లేదా ఏ కారణం చేతనైనా బడి మానవలసి వచ్చినప్పుడు ఏ పాఠశాలలు మినహాయించి ఏ ఇతర బడిలో బదిలీ కోరుకునే హక్కు ఉంటుంది. అంటే కొన్ని పాఠశాలలో మినహాయిస్తారన్నమాట. అయితే ఏ ఇతర బడికైనా బదిలీ కోరే హక్కు ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 ప్రత్యేక వర్గీకరణకు చెందిన బడులు, 2 అన్ఎయిడెడ్ బడులు, 3 పై 2, 4 పైవేవీ కావు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 అంటే ప్రత్యేక వర్గీకరణ చెందిన బడులు అన్ఎయిడెడ్ బడులు మినహాయించి ఇతర ఏ బడులైనా బదిలీ కోరుకునే హక్కు ఉంటుంది. ఈ 2 బడులకు మాత్రం ఉండదు అనే విషయాన్ని గమనించండి. కాబట్టి 15 సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, క్రింది వానిలో విద్యా హక్కు చట్టం ప్రకారము స్థానిక ప్రభుత్వ విధి కానిది ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 పాఠశాల క్యాలెండర్ను నిర్ణయించడము,
2 వలస కుటుంబాల పిల్లలను బడిలో చేర్పించడము, 3 విద్యా క్యాలెండర్ నిర్ణయించడము, 4 పుస్తకాల పంపిణీ. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 పుస్తకాల పంపిణీ అనేటువంటిది స్థానిక ప్రభుత్వ విధి కాదు. నెక్స్ట్, విద్యార్థి వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలని సూచించే విద్యా హక్కు చట్టం సెక్షన్ ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 సెక్షన్ 3, 2 సెక్షన్ 4, 3 సెక్షన్ 5, 4 సెక్షన్ 6. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము 2 సెక్షన్ 4 అనేటువంటిది తెలియజేస్తుంది. అంటే 2వ అధ్యాయము సెక్షన్ 4 ప్రకారము విద్యార్థి వయస్సుకు తగ్గ తరగతిలో చేరి తోటివారితో సమానంగా ఆ తరగతి వరకు కావాల్సిన సామర్థ్యాలు పొందడానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అనే విషయాన్ని గమనించండి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము విద్యా క్యాలెండర్ను నిర్ణయించేది ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 కేంద్ర ప్రభుత్వము, 2 రాష్ట్ర ప్రభుత్వము, 3 స్థానిక ప్రభుత్వము, 4 సంబంధిత ప్రభుత్వము. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 స్థానిక ప్రభుత్వం అనేటువంటిది విద్యా క్యాలెండర్ను నిర్ణయిస్తుంది. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఎస్ఎంసి అంటే ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఆ కమిటీ సభ్యులలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో వంతు ఉండాలి? ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే 1/3 వంతు, 2 2/3 వంతు, 3 1/2 వంతు, 4 1/4 వంతు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2/3 వంతు తల్లిదండ్రులు అక్కడ సభ్యులుగా ఉండాలి ఎస్ఎంసిలో. నెక్స్ట్, పాఠశాలలను ఉపాధ్యాయుల ఇబ్బందులను తొలగించే ప్రాథమిక స్థాయి నివేదిక ఈ క్రింది వానిలో ఏది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 ఎంపీడీఓ, 2 ఎంఆర్ఓ, 3 గ్రామ సర్పంచ్, 4 ఎస్ఎంసి. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పాఠశాల యాజమాన్య కమిటీ అంటారు. కాబట్టి 20 సరైన సమాధానం 4. నెక్స్ట్, ఆర్టీ 2009 ప్రకారము రాష్ట్ర సలహా మండలి కన్వీనర్గా వ్యవహరించినది ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 ముఖ్యమంత్రి, 2 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 3 ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి, 4 ప్రాథమిక విద్యాశాఖ మంత్రి. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి మొత్తం కూడా రాష్ట్ర సలహా మండలి కన్వీనర్గా వ్యవహరిస్తారు. కాబట్టి 25 సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారము ఉపాధ్యాయుల శిక్షణకు ప్రామాణికాలను రూపొందించి అమలయ్యేలా చూసేది ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 కేంద్ర ప్రభుత్వము, 2 రాష్ట్ర ప్రభుత్వము, 3 స్థానిక ప్రభుత్వము, 4 ఎన్సిటిఈ. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 1 కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ప్రామాణికాలను రూపొందిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? నెక్స్ట్, ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారము చట్టంలోని అంశాలను అమలు చేయడానికి నిధులు సమకూర్చే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది అని తెలిపే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏమిటి? దీనికి ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 2వ అధ్యాయము సెక్షన్ 5, 2 2వ అధ్యాయము సెక్షన్ 6, 3 2వ అధ్యాయము సెక్షన్ 7,
4 రెండవ అధ్యాయము సెక్షన్ 8. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము రెండవ అధ్యాయము సెక్షన్ 7 అనేటువంటి సరైన సమాధానం, కాబట్టి 3 అనేటువంటి సరైన సమాధానము. నెక్స్ట్, ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారము తీవ్ర వైకల్యంతో బాధపడుతున్న వారికి రవాణా సౌకర్యం ఉంది. అది వీలు కాని పక్షంలో ఇంటి వద్దనే విద్య, అంటే దీన్ని హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటారు, దాన్ని అందించాలి అని తెలిపే అధ్యాయం ఏమిటి? సెక్షన్ ఏది? దీనికి ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 రెండవ అధ్యాయము సెక్షన్ 5, 2 రెండవ అధ్యాయము సెక్షన్ 6, 3 రెండవ అధ్యాయము సెక్షన్ 7, 4 రెండవ అధ్యాయము సెక్షన్ 8. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2 రెండవ అధ్యాయము సెక్షన్ 6 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాల రూపకల్పనకు బాధ్యత వహించే రాష్ట్ర విద్యా విషయక సాధికారిక సంస్థ ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ, 2 జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ, 3 జాతీయ ఉపాధ్యాయ శిక్షణా మండలి, 4 రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానము 4. ఓకే, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థను సరైన సమాధానం. అదే దేశంలో రూపకల్పనకు బాధ్యత వహించేదైతే ఎన్సిఈఆర్టీ అనమాట, దాన్నే జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అని చెప్పి అంటారనమాట. ఓకేనా, ఇక్కడైతే రాష్ట్రంలో అయితే 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రకారము ప్రాథమికోన్నత పాఠశాల అంటే 6 నుంచి 8 తరగతులు అనమాట, ఆ పాఠశాలలు ఆవాస ప్రాంతానికి ఈ పరిధిలో ఉండాలి. ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 కిలోమీటరు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 5 కిలోమీటర్లు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రకారము ప్రాథమిక పాఠశాలలు అంటే 1 నుంచి 5 తరగతుల వరకు ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తుంది. అదే ప్రాథమికోన్నత పాఠశాలలు అయితే మాత్రం 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలని చెప్పి తెలియజేస్తుంది. దీని గురించి 3వ అధ్యాయము సెక్షన్ 6 తెలియజేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009లోని అంశాలను అమలు చేయడానికి పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే చట్టం అమలులోకి వచ్చిన ఎన్ని సంవత్సరాల లోపు సంబంధిత లేదా స్థానిక ప్రభుత్వాలు బడిని స్థాపించాలి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 5 సంవత్సరాలు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 సంవత్సరాలు, అంటే దీనికి సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం అన్నమాట. దీని ప్రకారము 3వ అధ్యాయము సెక్షన్ 6 ప్రకారము బడిని స్థాపించడము సంబంధిత మరియు స్థానిక ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బడి లేకపోతే 3 సంవత్సరాల లోపు ఖచ్చితంగా స్థాపించాలి, కాబట్టి దీనికి సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, బడికి సంబంధించి ప్రత్యేక వర్గీకరణ అంటే 1 కేంద్రీయ విద్యాలయాలు, 2 నవోదయ పాఠశాలలు, 3 సైనిక పాఠశాలలు, 4 పైవన్నీ. అంటే ప్రత్యేక వర్గీకరణ చెందిన పాఠశాలలు అంటే ఏమిటో సరైన సమాధానం గుర్తించండి.
దీనికి సరైన సమాధానం 4. అంటే కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, నవోదయ పాఠశాల కావచ్చు, సైనిక పాఠశాల కావచ్చు, ఇవన్నీ ప్రత్యేక వర్గీకరణ చెందిన పాఠశాలగా చెప్పుకోవచ్చు. కాబట్టి పైవన్నీ సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. దీని గురించి 1వ అధ్యాయము సెక్షన్ 2 తెలియజేస్తున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ప్రభుత్వ నియంత్రణలో లేని బడిలో పిల్లల్ని చేర్పించి ప్రాథమిక విద్యకు పెట్టిన ఖర్చు తిరిగి చెల్లించమని అడిగే హక్కు తల్లిదండ్రులకు ఉండదు అని తెలియజేసే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 3వ అధ్యాయము సెక్షన్ 6, 2 3వ అధ్యాయము సెక్షన్ 7, 3 3వ అధ్యాయము సెక్షన్ 8, 4 3వ అధ్యాయము సెక్షన్ 9. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3. 3వ అధ్యాయము సెక్షన్ 8 తెలియజేస్తుంది. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము తమ ఆవాస ప్రాంతంలో పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలందరి రికార్డులను ఇంటింటి సర్వే ద్వారా స్థానిక ప్రభుత్వం నిర్వహించాలి అని తెలియజేసే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 3వ అధ్యాయము సెక్షన్ 6, 2 3వ అధ్యాయము సెక్షన్ 7, 3 3వ అధ్యాయము సెక్షన్ 8, 4 3వ అధ్యాయము సెక్షన్ 9. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4. 3వ అధ్యాయము సెక్షన్ 9 తెలియజేస్తుంది. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము 6 నుంచి 14 సంవత్సరాలు ఉన్న బాలలను పరిసర ప్రాంతంలోని పాఠశాలలో చేర్పించడము తల్లిదండ్రులు లేదా సంరక్షకుని బాధ్యత అని తెలిపే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 3వ అధ్యాయము సెక్షన్ 11, 2 3వ అధ్యాయము సెక్షన్ 10, 3 3వ అధ్యాయము సెక్షన్ 12, 4 3వ అధ్యాయము సెక్షన్ 13. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2. 3వ అధ్యాయము సెక్షన్ 10 తెలియజేస్తుంది. కాబట్టి 31 సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము 3 ఏళ్ల నుంచి బాలలకు 6 ఏళ్ల వరకు ప్రాథమిక విద్యకు సంసిద్ధం చేయడానికి గాను ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను సంబంధిత ప్రభుత్వం అందించాలి అని తెలిపే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏది? దీనికి సరైన సమాధానం చూసినట్టయితే ఆప్షన్స్ కానీ తీసినట్టయితే 1 3వ అధ్యాయము సెక్షన్ 11, 2 3వ అధ్యాయము సెక్షన్ 10, 3 3వ అధ్యాయము సెక్షన్ 12, 4 3వ అధ్యాయము సెక్షన్ 13. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 1 3వ అధ్యాయము సెక్షన్ 11 అనేటువంటి తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము షెడ్యూల్లో పేర్కొన్న నియమాలు ప్రామాణికాలు లేని పాఠశాలలకు కొత్తగా గుర్తింపు ఇవ్వకూడదు అని తెలిపే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 4వ అధ్యాయము సెక్షన్ 15, 2 4వ అధ్యాయము సెక్షన్ 18, 3 4వ అధ్యాయము సెక్షన్ 19, 4 4వ అధ్యాయము సెక్షన్ 13. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 4వ అధ్యాయము సెక్షన్ 19 అనేటువంటి తెలియజేస్తుంది. ఈ సెక్షన్ ప్రకారము చట్టం కంటే ముందు ఏర్పడిన బడులు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 3 ఏళ్ళలోపు తమ సొంత ఖర్చులతో నియమాలు లేదా ప్రామాణికాలు పూర్తి చేయాలనే విషయాన్ని కూడా గమనించాలి. కాబట్టి 33 సరైన సమాధానం, 3 అనేటువంటి సరైన సమాధానం.
నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా నియమాలు ప్రామాణికాలలోంచి ఏదైనా తొలగించడము లేదా కొత్తగా చేర్చడము ద్వారా షెడ్యూల్ను సవరించవచ్చు అనే అధికారం ఉంటుంది అని తెలిపే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 4వ అధ్యాయము సెక్షన్ 20, 2 4వ అధ్యాయము సెక్షన్ 18, 3 4వ అధ్యాయము సెక్షన్ 19, 4 4వ అధ్యాయము సెక్షన్ 21. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 1 4వ అధ్యాయము సెక్షన్ 20 అనేటువంటి తెలియజేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వము అంటే కొన్ని ప్రకటనల ద్వారా నియమాలను ప్రామాణికాలను సవరించవచ్చు, కొత్తగా చేర్చవచ్చు అనే నిబంధన ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 నిర్వహణకు అవసరమయ్యే వ్యయాన్ని కేంద్రం అంచనా వేసి రాష్ట్రాలకు గ్రాంటింగ్ ఎయిడ్ను అందిస్తుంది. అదనపు వ్యయం కోసం ఆర్టికల్ 280 ప్రకారము ఆర్థిక సంఘానికి సిఫారసు చేస్తుంది అని తెలిపే అధ్యాయం ఏమిటి, సెక్షన్ ఏది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకున్నట్లయితే 1 3వ అధ్యాయము సెక్షన్ 6, 2 3వ అధ్యాయము సెక్షన్ 7, 3 3వ అధ్యాయము సెక్షన్ 8, 4 3వ అధ్యాయము సెక్షన్ 9. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2 3వ అధ్యాయము సెక్షన్ 7 అనేటువంటి తెలియజేస్తుంది. అంటే ఆర్థిక సంఘానికి సంబంధించిన ఆర్టికల్ ఏమిటి 280. ఇది కూడా ఒక బిట్టుగా మనం చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో అంటే 1 నుంచి 5 తరగతుల వరకు అన్నమాట ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎంత? ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 1:25, 2 1:30, 3 1:35, 4 1:40. అంటే ఒక ఉపాధ్యాయుడు ఎంతమంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటారనే విషయాన్ని గమనించండి. దీనికి సరైన సమాధానం 2 అంటే 30 మంది విద్యార్థులకి 1 నుంచి 5 తరగతుల వరకు ఉంటారనే విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థుల సంఖ్య 200 మించి కానీ ప్రాథమిక పాఠశాలలో ఉంటే ఒక హెచ్ఎం కాకుండా అంటే ఒక హెడ్ మాస్టర్ కాకుండా 1:40 చొప్పున ఉపాధ్యాయులు ఉండాలి. అంటే 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? అది దీని సరైన సమాధానం 36 సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ప్రాథమికోన్నత పాఠశాలలో అంటే 6 నుంచి 8 తరగతులు అన్నమాట ఆ తరగతుల్లో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎంత? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1:25, 1:30, 1:35, 1:40. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 అంటే 35 మంది విద్యార్థులకు ఒకరు ఉంటారన్నమాట. ఒక ఉపాధ్యాయుడు ఉంటారు ప్రాథమికోన్నత పాఠశాల అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఏంటంటే 1:35 అనే విషయాన్ని గమనించాలి. సాధారణంగా 100కి లోపు విద్యార్థులుంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు చొప్పున 3 ఉపాధ్యాయులు ఉండాలి. అంటే సైన్సు లేదా గణితము, సాంఘిక శాస్త్రము, భాషలకు చొప్పున ఒక్కొక్కరు ఖచ్చితంగా నియమించబడాలి. అలాగే విద్యార్థుల సంఖ్య 100కి మించిగానే ఉన్నట్లయితే ఒక పూర్తికాల ప్రధానోపాధ్యాయులు ఉండాలి. అలాగే చిత్రకళ, ఆరోగ్య, వ్యాయామ విద్య, అలాగే వృత్తి విద్యలకు పార్ట్ టైం బోధకులు ఉండాలి అనే విషయాన్ని గమనించండి. 100కు లోపు ఉంటే మాత్రం ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి ఖచ్చితంగా ఒకరు ఉండాలి. 100కు పైన ఉంటే మాత్రం పూర్తికాల ప్రధానోపాధ్యాయులు చిత్రకళ మరియు ఆరోగ్య, వ్యాయామ విద్యకు సంబంధించి అలాగే వృత్తి విద్యలకు సంబంధించి పార్ట్ టైం బోధకులు ఉండాలనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము విద్యార్థుల సంఖ్య అంటే 1 నుంచి 60 ఉంటే అంటే ఒక విద్యార్థి నుంచి 60 మధ్యలో ఉంటే కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 1, 2 2 2 ఉపాధ్యాయులు, 3 3 ఉపాధ్యాయులు, 4 4 ఉపాధ్యాయులు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. అంటే 1 నుంచి 60 మధ్య కానీ విద్యార్థులు కానీ ఉన్నట్లయితే ఎంతమంది ఉపాధ్యాయులు అవసరం అవుతారు?
దీనికి సరైన సమాధానం 2. ఇద్దరు ఉపాధ్యాయులు ఖచ్చితంగా అవసరం అవుతారనే విషయాన్ని గమనించాలన్నమాట. విద్యార్థుల సంఖ్య 61 నుంచి 90 మధ్యగానే ఉంటే టీచర్ల సంఖ్య 3 ఉంటారు. అలాగే 91 నుంచి 120 మధ్య ఉంటే 4 ఉంటారు. అలాగే 121 నుంచి 200 మంది విద్యార్థులు ఉంటే 5 ఉపాధ్యాయులు ఉంటారనే విషయాన్ని గమనించాలి. అలాగే 150కి మించి విద్యార్థులు కానీ ఉన్నట్లయితే 5 మంది ఉపాధ్యాయులతో పాటు ఒక హెచ్ఎం కూడా ఉంటారు. అంటే మొత్తం 6 మంది ఉపాధ్యాయులు ఉంటారనే విషయాన్ని గమనించాలి. ఇది ఒక్కసారి గమనించాలంటే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అనమాట. అంటే 1 నుంచి 60 మంది ఉంటే 2 ఉపాధ్యాయులు ఉంటారు. అలాగే 61 నుంచి 90 మంది విద్యార్థులు ఉంటే 3 ఉంటారు. 91 నుంచి 120 మంది విద్యార్థులు ఉంటే 4 ఉంటారు. 121 నుంచి 200 మధ్య కానీ ఉన్నట్లయితే 5 మంది ఉపాధ్యాయులు ఉంటారనే విషయాన్ని గమనించాలి. 150 మించిన విద్యార్థులు ఉన్నట్టయితే ఒక 5 మంది ఉపాధ్యాయులతో పాటు ఒక హెచ్ఎం కూడా ఉంటారనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 వరకు ఒక విద్యా సంవత్సరానికి కనీసం ఎన్ని రోజులు పనిచేయాలి? ఒక ప్రాథమిక పాఠశాల ఎన్ని రోజులు పనిచేయాలి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 180 రోజులు, 2 200 రోజులు, 3 220 రోజులు, 4 240 రోజులు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 200 రోజులు ప్రాథమిక పాఠశాల ఖచ్చితంగా పనిచేయాలన్నమాట. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారము అదే ప్రాథమికోన్నత పాఠశాలలో అయితే విద్యా సంవత్సరానికి కనీసం 220 రోజులు పనిదినాలు ఉండాలనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాల అంటే 1 నుంచి 5 తరగతుల్లో ఒక ఉపాధ్యాయుడు ఒక సంవత్సరానికి బోధించాల్సిన పని గంటలు ఎన్ని? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 600 గంటలు, 2 700 గంటలు, 3 800 గంటలు, 4 1000 గంటలు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 800 గంటలు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు సంవత్సరానికి బోధించాల్సిన పని గంటలు. అదే ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారము ప్రాథమికోన్నత పాఠశాల అయితే ఒక ఉపాధ్యాయుడు సంవత్సరానికి 1000 గంటలు బోధించాలనే విషయాన్ని గుర్తించాలి. ప్రాథమిక పాఠశాల అయితే 800 గంటలు, అదే ప్రాథమికోన్నత పాఠశాల అయితే 1000 గంటలు బోధించాలనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009లోనే నియమావళి ప్రమాణాల దృష్ట్యా ప్రాథమిక పాఠశాలలో వారానికి ఉపాధ్యాయులు పని చేయవలసిన కనీస పని గంటలు ఎన్ని? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 సంసిద్ధత సమయాన్ని కలుపుకొని 45 బోధనా గంటలు, 2 సంసిద్ధత సమయాన్ని కలుపుకొని 42 బోధనా గంటలు, 3 సంసిద్ధత సమయాన్ని మినహాయించి 42 బోధనా గంటలు, 4 సంసిద్ధత సమయాన్ని మినహాయించి 45 బోధనా గంటలు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2 అనేటువంటి సరైన సమాధానం. ఓకేనా? 2. దేని ప్రాథమిక పాఠశాలలో. అదే ప్రాథమికోన్నత పాఠశాల అయితే వారానికి ఉపాధ్యాయులు సంసిద్ధ సమయాన్ని కలుపుకొని 45 గంటలు బోధించాలనే విషయాన్ని గమనించాలి. ప్రాథమిక పాఠశాల అయితే 42 గంటలు సంసిద్ధ సమయాన్ని కలుపుకొని, అలాగే ప్రాథమికోన్నత పాఠశాల అయితే సంసిద్ధ సమయాన్ని కలుపుకొని 45 గంటలు బోధనా గంటలు ఉండాలని మాత్రం గమనించాలి. పని చేయవలసిన కనీస పని గంటలు అన్నమాట. నెక్స్ట్, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యలో ఉచితము అనే మాటకు గల అర్థం ఏమిటి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 పాఠ్యపుస్తకాల ఉచిత పంపిణీ, 2 ఫీజు తీసుకోకుండా చదువు చెప్పడము, 3 విద్యకు అయ్యే వ్యయాన్ని నగదు రూపంలో అందించడము, 4 ఎలిమెంటరీ విద్యార్జనలో ఉన్న ఏ అడ్డంకినైనా తొలగించడము. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 ఎలిమెంటరీ విద్యార్జనలో ఉన్న ఏ అడ్డంకిని తొలగించడమే ఉచితం అనే మాటకు సరైన అర్థంగా చెప్పుకోవచ్చు. కాబట్టి 42 సరైన సమాధానం, 4 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ఉచిత నిర్బంధ విద్యకు తల్లిదండ్రులు 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల తమ పిల్లలను బడిలో చేర్పించడము అనేది. ఇక్కడ ఆప్షన్స్ కింద తీసుకో. 1 ఒక ప్రాథమిక హక్కు, 2 ఒక బాధ్యత, 3 ఒక విధి, 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం గుర్తించండి.
దీనికి సరైన సమాధానం 4. అంటే ఆ పిల్లల్ని 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లల్ని బడిలో చేర్పించడం ప్రతి తల్లిదండ్రుల యొక్క ఒక ప్రాథమిక హక్కు. అంటే 21వ నిబంధనలో 21A అని చెప్పి కొత్తగా చేర్చారు. అలాగ ఒక బాధ్యత అంటే వీధి అనే అర్థం అనమాట. అంటే ప్రాథమిక విధుల్లో అలాగ ఒక వీధి అన్నా బాధ్యత అన్నా ఒకటేగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాథమిక విధుల్లో 11వ ప్రాథమిక విధిగా కూడా దీన్ని చేర్చడం జరిగింది. కాబట్టి ఒక ప్రాథమిక హక్కు మరియు ఒక బాధ్యత మరియు ఒక విధి కాబట్టి అన్నీ సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి 4 సరైన సమాధానం. నెక్స్ట్, ఏ స్థాయి విద్యార్థులకు ఉచిత నిర్బంధ విద్యను చట్టబద్ధం చేయడం జరిగింది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 పూర్వ ప్రాథమిక స్థాయి, 2 ఎలిమెంటరీ స్థాయి, 3 సెకండరీ స్థాయి, 4 పైవన్నీ. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2 ఎలిమెంటరీ స్థాయి వరకు ఉచిత నిర్బంధ విద్యను చట్టబద్ధం చేయడం జరిగిందనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి 44 సరైన సమాధానం 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము విద్యలో బాలల హక్కులను పరిరక్షించుట అనేది ఏ అధ్యాయము సెక్షన్ తెలియజేస్తుంది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 5వ అధ్యాయము సెక్షన్ 29, 2 5వ అధ్యాయము సెక్షన్ 30, 3 6వ అధ్యాయము సెక్షన్ 31, 4 6వ అధ్యాయము సెక్షన్ 32. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 అనేటువంటిది. 6వ అధ్యాయము సెక్షన్ 31 అనేటువంటిది విద్యలో బాలల హక్కుల పరిరక్షించుట అనే దాని గురించి ప్రస్తావిస్తుంది అన్నమాట. అలాగే బాలల హక్కుల విభాగానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఏమిటంటే 1800-425-3525 అనేటువంటిది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందనే విషయాన్ని కూడా మనం గమనించాలి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము బాలల హక్కులకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారము అనేది ఏ అధ్యాయము సెక్షన్ తెలియజేస్తుంది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 5వ అధ్యాయము సెక్షన్ 29, 2 5వ అధ్యాయము సెక్షన్ 30, 3 6వ అధ్యాయము సెక్షన్ 31, 4 6వ అధ్యాయము సెక్షన్ 32. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 6వ అధ్యాయము సెక్షన్ 32 తెలియజేస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టము 2009 ప్రకారము చట్టం అమలుకు కేంద్ర ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయుట అనేది ఏ అధ్యాయము సెక్షన్ తెలియజేస్తుంది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 7వ అధ్యాయము సెక్షన్ 35, 2 7వ అధ్యాయము సెక్షన్ 36, 3 7వ అధ్యాయము సెక్షన్ 37, 4 7వ అధ్యాయము సెక్షన్ 38. దీనికి సరైన సమాధానం గుర్తించండి. మొత్తం సెక్షన్స్ అధ్యాయాలు మొత్తం కూడా మైండ్లో ఉంటేనే వీటికి పెట్టడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అన్నీ కన్ఫ్యూజ్గానే బిట్లు ఉంటాయనే విషయాన్ని గమనించండి. ఈ ఆర్టీ యాక్ట్ అంటే అతి కష్టమైన సబ్జెక్టు కాబట్టి దీన్ని బట్టి నేర్చుకునే ప్రయత్నం చేయండి. బిట్లు పోకుండా ట్రై చేయండి. దీనికి సరైన సమాధానం 1 7వ అధ్యాయము సెక్షన్ 35 అనేటువంటి తెలియజేస్తుందనే విషయాన్ని గమనించండి. కాబట్టి 47 సరైన సమాధానం 1. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము నేర నిరూపణకు లీగల్ అథారిటీ ముందస్తు అనుమతిని పొందుట అనేది ఏ అధ్యాయము సెక్షన్ తెలియజేస్తుంది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 7వ అధ్యాయము సెక్షన్ 35, 2 7వ అధ్యాయము సెక్షన్ 36, 3 7వ అధ్యాయము సెక్షన్ 37, 4 7వ అధ్యాయం సెక్షన్ 38. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 2 7వ అధ్యాయము సెక్షన్ 3 అనేటువంటి తెలియజేస్తుంది. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము సదుద్దేశంతో చేపట్టిన విద్యా హక్కు చట్టం అమలుపై కేసు వేసే అధికారం లేదు అనేది ఏ అధ్యాయము సెక్షన్ తెలియజేస్తుంది? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 7వ అధ్యాయము సెక్షన్ 35, 2 7వ అధ్యాయము సెక్షన్ 36,
3 7వ అధ్యాయము సెక్షన్ 37, 4 7వ అధ్యాయం సెక్షన్ 38. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 7వ అధ్యాయము సెక్షన్ 37 తెలియజేస్తున్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము చట్టం అమలుకు నియమాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించుట అనేది ఏ అధ్యాయము సెక్షన్ తెలియజేస్తుంది. ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 7వ అధ్యాయము సెక్షన్ 35, 2 7వ అధ్యాయము సెక్షన్ 36, 3 7వ అధ్యాయము సెక్షన్ 37, 4 7వ అధ్యాయము సెక్షన్ 38. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 7వ అధ్యాయము సెక్షన్ 38 అనేటువంటి తెలియజేస్తున్న విషయాన్ని గమనించండి. ఓకేనా? 50 సరైన సమాధానం 4 అనేటువంటి సరైన సమాధానం అన్నమాట. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 34 ప్రకారము రాష్ట్ర సలహా మండలి సభ్యుల్లో కనీసం ఎంతమంది మహిళలు ఉండాలి? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 3 మహిళలు, 2 4 మహిళలు, 3 5 మహిళలు, 4 6 మహిళలు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 6 మహిళలు ఉండాలి. అంటే 15 మంది సభ్యులలో కనీసం 6 మహిళలు ఉండాలనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ప్రాథమికోన్నత పాఠశాలలో పార్ట్ టైం బోధకులుగా దీని కొరకు నియమించబడరు. ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 చిత్రకళ, 2 ఆరోగ్య వ్యాయామ విద్య, 3 సాంకేతిక విజ్ఞ, 4 వృత్తి విద్య. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 3 సాంకేతిక విద్య అనేటువంటిది నియమించబడరు. చిత్రకళ, ఆరోగ్య వ్యాయామ విద్య, వృత్తి విద్యలకు సంబంధించి మాత్రమే పార్ట్ టైం బోధకులుగా నియమిస్తారు. అయితే సాంకేతిక విద్యకు సంబంధించి పార్ట్ టైం బోధకులుగా బోధించరు. కాబట్టి 52కి సరైన సమాధానం 3 అనేటువంటి సరైన సమాధానం. నెక్స్ట్, ప్రస్తుత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు? ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే 1 శ్రీమతి పురంధేశ్వరి, 2 శ్రీ కపిల్ సిబాల్, 3 శ్రీ ప్రకాష్ జవదేకర్, 3 శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. దీనికి సరైన సమాధానం గుర్తించండి. దీనికి సరైన సమాధానం 4 శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అనే అతను ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారనే విషయాన్ని గమనించాలి. అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు శ్రేయస్ గారు ఉన్నారు. అలాగే ప్రస్తుత తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఆర్టీ చట్టానికి సంబంధించి పార్ట్ 2 కూడా మొత్తం చెప్పుకోవడం జరిగింది. కష్టంగానే ఉంటుంది టాపిక్. అయితే ఇష్టంగా నేర్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా అన్ని బిట్లు మనం పెట్టడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.